హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మష్రూమ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మంచూరియా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ మంచూరియా తిన్నారంటే ఇంకా రెస్టారెంట్కి కూడా వెళ్ళరు. మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఇప్పుడు ఈ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకొని వీటిలో ఉప్పు వేసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 5 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, అర స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కువ సాసులు ఉపయోగించకుండానే ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో మంచూరియా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకుని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ మిగిలినవి కూడా వేసుకుని వేయించుకోవాలి. 2-3 ట్రిప్పులు వేసుకుని వేయించుకోవాలి. ముందు వేసుకున్నట్టుగానే ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా వేయించుకొని వీటిని కూడా తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ముద్దగా ఉన్నవి కదా, వీటిని విడివిడిగా తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి.
ఇవి కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకున్నాక ఇందులోకి 2 స్పూన్లు టమాటా సాస్ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. మీరు చిల్లీ సాసు, సోయా సాసు కూడా ఉంటే వేసుకోండి. ఈ టమాటా సాస్ బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ కలుపుకున్న ఈ మిగిలిన పిండిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా వేయించుకుంటున్నాను. అదే ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. నేను మష్రూమ్ కలుపుకున్న పిండి ఉంటే వేసుకున్నాను. మీకు పిండి కనుక లేకపోతే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ మష్రూమ్స్ ఇందులో వేసుకున్నాక మంట సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకొని కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను కొత్తిమీర లేదని వేసుకోలేదు. అంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ మంచూరియా రెడీ. ఇప్పుడు ఈ మష్రూమ్ మంచూరియాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండానే ఇంట్లో చాలా రుచిగా ఎక్కువ సాసులు ఉపయోగించకుండా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ మంచూరియా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.